అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? నా గురించి మాట్లాడుతున్నారా? నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ది, అది సపోర్ట్ చేస్తున్న షర్మిల సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు వైఎస్ఆర్ బిడ్డ అంటున్నావే, మరి వైఎస్ఆర్ గారిని అవమానించిన పార్టీలో నించొని వైఎస్ఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పాలిస్తున్న జగనన్నని మాట్లాడటానికి నీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్ బిడ్డ అంటే మాట మీద నిలబడాలి. వైఎస్ఆర్ కోసం పార్టీ పెడితే ఆయన ఆశయాలతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, తప్పుడు కేసులతో జైల్లో పెట్టినా కూడా ఎవరికీ తలొంచకుండా సింహంలా పోరాడిన జగనన్నే నిజమైన రాజన్న బిడ్డ. నీలా పార్టీని విలీనం చేసి ఈరోజు పార్టీని ఏ విధంగా అమ్ముడుపోయే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతుంటే రాజన్న బిడ్డని అనరు అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ నేను ఆడదాన్నా కాదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను 1991 నుంచి రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు, తమిళ్, మలయాళం ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడే టాప్ హీరోయిన్ని, ఆ తర్వాత పొలిటీషియన్ని, ఆ తర్వాత జడ్జిగా టీవీలో కూడా నంబర్ 1 స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఈరోజు నీ దగ్గర నేను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు మర్యాద ఇచ్చేది కూడా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనే తప్ప మరొకటి కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.